సంపూర్ణ కార్తీక మహాపురాణము రెండవ రోజు పారాయణం. తృతీయాధ్యాయము. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. పౌర్ణమ్యాం కార్తీకే మాసి స్నానాం దీస్తు నాచరన్ కోటి జన్మసు చండాలయోనో సంజాయతే నృప క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షస అత్రై ఓదాహరంతి మమితిహాసం పురాతనం. కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణంగా ఒక గాథను చెబుతాను విను. తత్వనిష్టోపాఖ్యానము. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశములో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతముల యందును దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భముగా ప్రయాణిస్తూ మార్గ మధ్యములో గోదావరి తీరాన గల ఒక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు, గుర్చబడిన ఇనుప తీగలకు మళ్ళీ పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనారవిందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూచాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూచిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరంత భయపడిన వాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుడి శరణాగతి. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయ విద్వంసిన్ త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ త్వత్తోహం జగదీశ్వర. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమానివి అయిన వాడా నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించు రాక్షస భయంతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షస త్రయము అతని వెనుకనే పరిగెత్తసాగినది. రక్కసుల పారునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడడం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులబడుట వలన వెంటనే వాడికి జ్ఞానోదయమైంది. అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలాచరించి అతనికి తమ వలన కీడు కలగబోవదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునఃపున నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయముతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చేయరాని పనులు వేనిని చేయడం వలన ఇలా అయిపోయారు. మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధావలి తొలగే దారి చెబుతాను అన్నాడు. ద్రావిడుని కథ. పౌరుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమునందలి మందరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడనే అయినా గుణానికి కుటిలుడని, వంచనామయ వచశ్చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు. మరణానంతరము దుస్సహమైన నరకయాత్రను అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు.
ఆంధ్రదేశీయుని గాథ. రెండవ రాక్షసుని విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచుండేవాడిని. నేను నా భార్యా పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రము చద్దికూటిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికేనాడు ఒక పూటైనా భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలము చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడునికి వలె నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అని అన్నాడు. పూజారి కథ. అనంతరము మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణుఆలయములో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠిన వచస్కుడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలముగా నరకమును చవిచూసి అనంతరము ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడకి బెట్టిదైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట, తమ తమ పూర్వ భవకృత మహాఘరాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతున్న ఆ రక్కసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడా బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పము చేసి తాను స్వయముగా ముందు స్నానము చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానము చేయించాడు. అనంతరము అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహంకరిష్యే అనే సంకల్పములతో అతడు విధివిధముగా స్నానము చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్య వేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణము చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయము చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానము మాత్రము చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తము లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానము ఆచరించాలి. చతుర్థాధ్యాయము. జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పముతో ఈ వ్రతము ఆచరించాలో, ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి. వశిష్ఠ ఉవాచ. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయినా ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతము ఆచరించడం వలన నశించనంతటి పాపము అనేది ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపుర ద్వారా శిఖరాలయందు కానీ శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకములో శివాలయములో ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించినా వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము
కాంక్షతో గాని నలుగురి నడుమ బడాయి కోసం గాని దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజొకడు కుబేరుని మించిన సంపద కూర్చుకొని ఉన్న కుమారులు లేని కారణముగా కృంగిపోయిన వాడై కురుంగపానికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సునకు కారణమడిగి తెలుసుకొని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుందని చెప్పాడు. ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతమాచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్త కాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు చరిత్రము. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనాలోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్రధిక్కారి అయి వర్ణ సంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భములో సౌందర్య రాశి సింహ మధ్యమ అరటి దోణెల వంటి తొడలు గలది, పెద్ద పెద్ద పిరుదులు కుచాలు కన్నులు కలది, చిలుక వలె చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఆ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలములో రాజకుమార్ని కలిసి సురత క్రీడలలో సుఖించేది. రంకు బొంకు దాగవు గదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కత్తరించాలని తిరుగుతున్నాడు. మహాకాముకురాలైన జారిని గాని ఆ శత్రుజిత్తు గాని ఈ సంగతి ఎరుగరు. రోజులిలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీర చెంగు చింపి ఒత్తిడి చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపను దాని మొగుడెలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకొని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరము తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధముగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాకుమారుడిని రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకము వైపు లాగుకొని పోసాగారు. అందుకు అచ్చెరుపడిన పారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నా వంటి సదాచారుడికి నరకయోగమునా అని ప్రశ్నించగా అందులకా శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయములో అందుల శిథిలాయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు. కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణము చేతనైనా సరే కార్తీక మాసములో అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణముగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివపారిషదులకి జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకొని, అయ్యలారా, దోషులము మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపిన పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడము భావ్యము కాదు.
కార్తీక మాసము దొడ్డదైతే, అందున పౌర్ణిమ గొప్పదైతే, సోమవారము మరీ ఘనమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే, మాతో బాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసం నీయక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యమును తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు ధారపోయగా, శివదూతల విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందు చతుర్థాధ్యాయము సమాప్త. రెండవ రోజు పారాయణము సమాప్తము.